హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఎపిసోడ్ రివ్యూ స్టార్ట్ చేసేద్దామా? ఎపిసోడ్ రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ నేను అప్డేట్స్ ఇస్తా. ఫస్ట్ థింగ్, ఈసారి 2 కెప్టెన్స్ పెట్టారు. ఉన్న ఒక్క కెప్టెనే ఇంటిని హ్యాండిల్ చేయలేనంత సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తున్నారు అని అంటే ఇంకో కెప్టెన్ పెట్టినందుకు ఏమంటారు, కొంచెం స్ట్రెస్ డివైడింగ్ ఏమో అని అనిపించింది నాకైతే. సో ఫైనల్గా సుమన్ శెట్టి ఒక కెప్టెన్, గౌరవ్ ఒక కెప్టెన్ అవుతారు. ఆ టాస్క్ అవన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది కదా, నేను అది వీడియో చూసిన వెంటనే మీకు రివ్యూ చెప్తాను. అసలు ఎలా వెళ్ళింది టాస్క్, ఎవరు బాగా ఆడారు, ఎవరు బాగా ఆడలేదు, ఎవరు స్ట్రాటజీ పెట్టారు, ఎవ్రీథింగ్ నేను చెప్తాను. సో ఇంకొకటి ఏంటంటే, ఫుడ్ పవర్ ఇచ్చారు కదా మోక్ష గారికి, అది రిమూవ్ చేసేసారంట. రీతు తెలియకుండా పిజ్జా తినడం వల్ల రిమూవ్ చేసేసారంట. చాలా పెద్ద గొడవ జరిగింది. లైవ్లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, చాలా పెద్ద గొడవ జరిగింది రీతుకి మోక్షకి అనమాట. అస్సలు ఏమంటారు, పవర్ని తీసేస్తారని అనడం అయితే అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. పాప మోక్షకి కూడా గట్టి షాక్ తగిలినట్టుందని చెప్పాలి. ఇప్పుడు ఎపిసోడ్లోకి వెళ్తే, స్టార్టింగే మాధురి గారు అందరినీ గ్యాదర్ చేసి రాత్రి పడుకున్నాక గుసగుసలు వద్దు, డిస్టర్బ్ అవుతుంది, బయటికి వెళ్ళిపోండి అన్నట్లు రూల్ పెడతారనమాట. అసలు మాధురి గారు ఏంటంటే, చెప్పేటప్పుడు ఏదైనా మెల్లగా చెప్తే ఒకలా ఉంటుంది, గట్టిగా చెప్తే ఒకలా ఉంటుంది. ఇంకా రీతు తెలిసిందే కదా, గట్టి స్ట్రాంగ్. ఆ రోజు ఆ క్షణంలో, ఆ టైంలో రీతు అక్కడ ఉండడం వల్ల రీతు కొంచెం ఎక్కువ రియాక్ట్ అయిందనమాట. ఇలా కాదు, మీరు చెప్పారా, బిగ్ బాస్ చెప్పారా, అది బిగ్ బాస్ చెప్పాలి కదా, మీ ఇల్లు కాదు కదా అన్నట్టు డిస్కషన్ వెళ్తుంది. ఇది నా హెల్త్ అంటే అరవకండి, అది కూడా మీ హెల్తే అని అంటది. ట్యాబ్లెట్ వేసుకోండి, అయితే బీపీ ఉంది, అయితే నాకంటే ట్యాబ్లెట్ వేసుకోండి, కౌంటర్ ఇస్తూనే వెళ్తుంది అనమాట, ఎక్కడా ఆగరు. ఇలా ఉంటుండగా అసలు కళ్యాణ్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలంటే ఎంత మెచ్యూర్డ్ ఇనఫ్గా హ్యాండిల్ చేస్తున్నాడంటే సిచ్యువేషన్ని, చాలా మెచ్యూర్డ్ ఇనఫ్గా హ్యాండిల్ చేస్తున్నాడు. అంటే నేనైతే నైట్ టైం మాట్లాడద్దు, గుసగుసలాడద్దు అని రూల్ అయితే పెట్టను. ఎవరికైతే ఇంకా గుసగుసల కంటే ఎక్కువగా వినిపిస్తుంది అని అనిపిస్తుందో వాళ్ళు బయటకు వెళ్ళి మాట్లాడుకోవచ్చు అన్నంత వరకు చెప్పి చాలా మెచ్యూర్డ్ ఇనఫ్గా హ్యాండిల్ చేశాడనమాట. సో నాకేమనిపించిందంటే, కళ్యాణ్ పాపం కెప్టెన్ అయ్యి వచ్చిన వారం అంతా ఆయనని ఏపుకు తినేశారని చెప్పాలి, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఎందుకంటే ఆయన వచ్చిన దగ్గర నుంచి మాధురి గారు అయితే దివ్యతోనో లేదా రీతుతోనో, లేదా ఈమె ఎవరు అయేషా వచ్చి రీతుతోనో, ఎవరో ఒకరు గొడవ. నిజంగా అబ్బాయిలు కొంచెం వెనకపడడానికి రీజన్ అమ్మాయిలు ఇచ్చే కంటెంట్ అని అనిపించింది. అట్లీస్ట్ మోక్ష గారు కంటెంట్ అని కాకపోయినా అట్లీస్ట్ ఆమె వేళలో గొడవ వేసుకోకుండా కొంచెం బెటర్ అని అనిపించింది. స్టార్టింగ్ మోక్షయే గొడవ వేసుకుంటుందేమో అన్నట్లు కూడా నాకు అనిపించినప్పటికీ కూడా అయేషా నుంచి ఆ రేంజ్లో గొడవ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే గేమ్ ఆడతారు, ఇట్లా బాండ్స్ అది ఇచ్చేస్తారు అనుకున్నాం, కానీ అయేషా గారు ఒక గిన్నె గురించి గొడవ, నిద్ర గురించి గొడవ, ఫుడ్ గురించి గొడవ. ఎవరు ఇదంతా మాధురి గారి గురించి చెప్పాలి, అయేషా మాధురి గురించి. ఎక్కడ దొరికితే అయేషా గారు వెళ్ళి అక్కడ పొల్ల వేయడం. ఎందుకంటే ఈ డిస్కషన్ అంతా అయిపోయాక రాము అందుకే అలా గుసగుసలు ఆడాల్సి వచ్చి మాట్లాడాల్సి వస్తుంది, వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుద్దని చెప్పి నేను బయటకు వెళ్ళిపోయానని చెప్పి లాస్ట్లో మళ్ళీ స్టార్ట్ చేశాడు. దివ్య ఇచ్చి పడేసింది, దివ్యయే కదా ఆ ప్లేస్లో ఎవరున్నా రాము గారికి ఇచ్చి పడేస్తారు. అయితే అయేషా దొరికిందే సందని, చూసావా రాము ఎవరైనా మాట్లాడచ్చు, నువ్వు మాట్లాడకూడదు అని చెప్పి దివ్య ముందెళ్ళి ఇంకెట్లా పొల్లెగేయడమే అన్నట్టు వేస్తుంది అనమాట. అసలు క్లియర్గా దివ్యకు అర్థమవుతుంది, ఏంది ఇట్లా వచ్చి నా ముందే చెప్పి వెళ్తుంది పొల్లేసి అని అనిపిస్తుంది. బట్ ఇంకా ఆప్షన్ లేదు, ఎందుకంటే అనేసింది కాబట్టి. దివ్య ఈజ్ లైక్ అబ్జర్వేషన్ మోడ్ అనమాట. ఓకే ఇది జరుగుతుంది, ఓకే ఇది అవుతుంది, ఓకే ఇలాగని ప్రతిదీ ఆమె గుర్తుంచుకుంటుంది ప్రతిదీ. ఎందుకంటే దివ్య చాలా స్మార్ట్. ఒక పాయింట్కి వచ్చేసరికి పాయింట్ టు పాయింట్ ఎంత బాగా పెడుతుంది అంటే, ఆ అవకాశం దొరికినప్పుడు అయేషా పని సుమ్ము సుర్రు అవుతుంది అంటారు చూడండి నాగార్జున గారు, ఆ రేంజ్లోనే అన్నీ నాకు అనిపిస్తుంది. అంటే కమింగ్ వీక్ నామినేషన్లో ఒకవేళ హౌస్మేట్స్కి ఫైర్ స్టామ్స్ వాళ్ళని నామినేట్ చేయొచ్చు అన్న పవర్ ఇస్తే మాత్రం చాలా రేగిపోతారు. ఫస్ట్ అయితే అందరూ మాధురి గారి మీద అటాక్ ఇస్తారని నేను అనుకుంటాను. వాళ్ళు జెన్యూన్గా చెప్పాలంటే మాధురి గారి మీద అటాక్ ఇస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే మాధురి గారు డిస్కషన్ స్టార్ట్ చేస్తే నిఖిల్ అయ్యే ర్యాకింగ్ లేచే వెళ్ళిపోతాడు అక్కడి నుంచి అనమాట. సో ఇవి మాధురి గారి ఫైట్స్, అయేషా ఫైట్ గురించి రివ్యూ అనమాట. రివ్యూ అని చెప్పకూడదు, అదొక ఏమంటారు, గొడవలే. ఈ వారం అంతా గొడవలే, మామూలు గొడవలు కాదని చెప్పాలి అసలు. అయితే ఇక్కడ దివ్యాని భరణి గారి కన్వర్జేషన్ వెళ్తుంది. నాకు ఒకటి నచ్చలేదు, రీతు నన్ను నామినేట్ చేసింది, అసలు నువ్వు వెళ్ళి అలా ఎలా నవ్వుతావు అని చెప్పి అంటారు. వాళ్ళతో కూర్చొని నువ్వు నవ్వుతూ ఎలా మాట్లాడుతున్నావు, నాకు అది నచ్చదు, నా వాళ్ళని అనుకుంటే నాకు అలా ఉంటుంది అని చెప్పి అంటారు. దివ్య భరణి ఎమోషనల్ అవుతారు. ఒకటి అర్థం కాక అడుగుతున్నాను, భరణి గారు ఇంకా తనుజ మాట వినట్లేదనో
లేదా దివ్య మాట వింటుందనో తెలియదు కానీ ఆయనైతే అలా మాట్లాడి ఉండకుండా ఉండాల్సింది. దివ్య గారు అంత అబ్జర్వ్ చేయకుండా నచ్చినట్టు ఉండే మనిషి అయితే కాదనమాట. సో భరణి గారు ఎందుకు భయంతో పెట్టారో, లేదా ఆయనకున్న బాండింగ్స్ ఆల్రెడీ హల్చల్ అవుతుందని చెప్పి అక్కడ కట్ డౌన్ చేసి అట్లీస్ట్ దివ్య అయినా క్లోజ్గా ఉండాలని అనుకున్నారో, లేదా ఆయన ఏ ఉద్దేశంతో చెప్పినప్పటికీ కూడా అసలు దివ్యంతో ఆ పాయింట్ చెప్పకుండా ఉండాల్సింది. ఎందుకంటే ఆల్రెడీ ఆయన కంట్రోల్ చేస్తున్నారు అని టాక్ వస్తుంది బయట. పాపం ఆయన తెలియట్లే, ఆయనదే పై చేయి అన్నట్టు వీళ్ళందరూ కలర్ కటింగ్ ఇస్తున్నారు. అదే ప్రాబ్లం అవుతుంది. ఆయన ఎలా అంటే హీఈస్ ది మాస్టర్ మైండ్, హీఈస్ ది బెస్ట్, హీఈస్ ది టాప్ అన్నట్టు అందరు ఇచ్చిన కలర్ కటింగ్కి ఆయన నమ్మేస్తున్నారు. కానీ ఆయనకు అర్థం అవ్వట్లేదు బయటకు వెళ్ళే ప్రొజెక్షన్ అది వేరే రేంజ్లో వెళ్తుంది అని. సో అక్కడ ఒక సీన్ జరుగుద్ది. ఈ లోపల నైట్ వీళ్ళు డిస్కస్ చేస్తూ మామూలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇమాన్యువల్, కళ్యాణ్, డీమన్ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. రీతు దేని గురించో మాట్లాడుతున్నప్పుడు గుసగుసలు ఆడకండి అని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ రాగానే తనూజ ఫైర్ అవుతుంది అనమాట. ఎందుకు అరుస్తున్నారు, ఎందుకు గుసగుసలు ఆడుతున్నారు, నిద్ర డిస్టర్బ్ అవుతుంది అని. ఇమాన్యువల్ ఫుల్ కోపం వస్తుంది. ఏంది ఈమె ప్రాబ్లం, ఏదున్నా వచ్చి నా మీద చూపిస్తుంది. అదైతే నిజం. ఏమున్నా సరే ఎప్పుడు ఇమాన్యువల్ మీద ఈజీగా చిరాకు పడుతుంది. నాకు అనిపించింది ఏంటంటే మొత్తానికి తనూజ ఈజ్ లైక్ షార్ట్ టెంపర్డ్ అని అనిపిస్తుంది. ఆవిడకి మాధురి అంటే ఎంత భయం, కానీ తిరిగి స్ట్రాటజిక్గా మాధురి గారితోనే ఎక్కువ క్లోజ్గా ఉండడానికి చూస్తున్నారు. ఎందుకంటే ఆవిడ గొడవ పెట్టుకోవడం ఇష్టం లేదు. ఆవిడకి భయమో మరి ఏవో తెలియదు. అది భయంతో కూడిన రిలేషన్ అనే నేనంట. ఎందుకంటే వచ్చిన 2 daysకి ఆవిడ పక్కకి వెళ్ళి ఆవిడతో పట్టుకుని కూర్చుని పడుకొని మాట్లాడి అట్లా ఆవిడ తనుజ గారు చేసిన కన్వర్జేషన్ ఏదైతే ఉందో అందరికీ అదే తెలిసింది. ఈ వారం అంతా ఎపిసోడ్ చూసినప్పటికీ కూడా అందరికీ అర్థమైపోతే తనుజ కోరుండే మాధురితో ఉంటుంది, గొడవలకి భయపడే ఉంటుంది అని చెప్పి ఆమె కూడా లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. కళ్యాణ్తో ఒక డిస్కషన్ జరిగినప్పుడు నేను గొడవ పెట్టుకోను, నేను అందుకే ఆవిడతో ఉంటాను అన్నట్లు ఆవిడ చెప్పేస్తుంది. ఓపెన్గా కాల్ అవుట్ చేస్తుంది. దట్ ఈస్ గుడ్ పార్ట్ అనిపించింది. ఎందుకంటే అది తప్పే లేదు. దివ్య గారు గొడవ వేసుకుంటూ ఆవిడ స్ట్రెస్ అవుట్ అయ్యారనే అనిపించింది నాకైతే పూర్తిగా చెప్పాలంటే. ఇంత స్ట్రెస్లో కూడా ఎవరంటే ఇమ్ము గారు కొంచెం పండించిన కామెడీకే కొంచెం హౌస్ చిల్ అవుతుంది. ఇమాన్యువల్ కానీ లేకపోతే వాళ్ళందరూ ఏమైపోతారో అన్నట్లు అనిపించింది. ఎందుకంటే అట్లీస్ట్ వాళ్ళకు కూడా చేంజ్ ఓవర్ కావాలి కదా, ఆ చేంజ్ ఓవర్ అయితే ఇమాన్యువల్ అనే చెప్తాను నేనైతే. ఇప్పుడు కట్ చేస్తే మోక్ష డిమోన్ మాట్లాడుకుంటారు. బ్యాడ్గా వెళ్తుంది బయట అని చెప్పి చెప్తుంది అనమాట. లేకపోతే నీకు ఎందుకు చెప్తాను, నువ్వు బక్కరా, నువ్వు గేమ్ మీద ఫోకస్ చేయని అంటారు. సో అసలు ఇప్పటి నుంచి డిమోన్ ఎట్లా ఆడబోతాడు, రీతుతో ఉండడా, ఎలాంటి సందర్భాలు ఫేస్ చేయబోతాడో చూడాలి అని ఉంది నాకైతే. ఎందుకంటే రమ్య గారు ఒక హింట్ ఇచ్చారు ఎలా వెళ్తుంది ఏంటంటే ఇట్లా చెప్పారు కదా. కానీ ఎక్కడో చూస్తే రమ్య మోక్ష గారికి డిమన్ మీద ఒక క్రష్ ఉందని తెలుస్తుంది. తెలియడమే కాదు, సాయి కూడా వెళ్ళి తనుజాతో అంటారు ఆవిడకి క్రష్ ఉన్నట్టు తెలుస్తుంది అని. మాధురి గారు ఎక్కడో నీకు సుడుంది అని అంటారు అనమాట. ఎలా చూసినా సరే మోక్ష గారి వల్ల కూడా ఇప్పుడు డిమన్కి కొంచెం మళ్ళీ గ్రాఫ్ పెరిగేలానే ఉంది. ఫస్ట్ 5 weeks వరకు రీతుతో అయితే ఇక్కడ నుంచి రమ్య మోక్ష అండ్ డిమన్ది వెళ్ళే ఛాన్స్ ఉంటుందేమో తెలీదు. ఎట్లా వీళ్ళు రమ్య మోక్ష గారు ఎలాంటి గేమ్ ప్లాన్తో వచ్చారన్నది ఇప్పుడు చూడాలన్నమాట. ఎందుకంటే ఆయన్నే నామినేట్ చేసి రీతు నుంచి దూరం చేసి ఇక్కడ ఈ పాయింట్ ఇట్లా పెడుతున్నారంటే చూడాలి నెక్స్ట్ వీక్ ఎట్లా వెళ్ళబోతుంది అనేది. సో ఈ లోపల బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ చేస్తారు. ఎవరైతే ఒక 5 members సెలెక్ట్ చేసుకోవాలి, 5 storms అందరూ కలిపి. ఆ 5 ఎవరో వచ్చి పేర్లు చెప్పాలి. అయితే అసలు ప్రతి ఒక్కరు పెట్టిన పాయింట్స్ అన్ని క్రిస్టల్ క్లియర్, చక్కగా ఏమంటారు 2-3 అయితే కరెక్ట్గా చూసారు బిగ్ బాస్ అని అనిపించింది. గౌరవ్ గుప్తా ఎట్లాగో చూడలేదు. నిఖిల్ అయ్యర్ తనకు ఐడియా వచ్చిందో చూసాడో లేదో తెలియదు, కానీ అయేషా అండ్ మాధురి గారు అయితే చూసి మోక్ష ముగ్గురు చూసి వచ్చారు. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు పెడుతున్న పాయింట్స్ ఎంత స్ట్రాంగ్గా అనిపించిందంటే అయేషా ఇంకా నాకు 50-50 అంత 100% చూసారు అనుకోవట్లేదు, వచ్చే 2 to 3 weeks ముందే చూసారు అనిపిస్తుంది. మోక్ష గారు అయితే కంప్లీట్ చూసి వచ్చారు. ఆవిడైతే అర్థమవుతుంది, మోక్షాన్ని చూస్తుంటే అర్థమవుతుంది ఆవిడ చూశారు క్రిస్టల్ క్లియర్గా అని. ఎందుకంటే వాళ్ళు పెట్టే పాయింట్స్ అని ప్రాపర్ ఉంటాయి. అంటే మాధురి గారు అంటారు ఎవరెవరు సెలెక్ట్ చేశారో నేమ్స్ బయటకు చెప్పాలన్నప్పుడు భరణి, దివ్య అండ్ తనూజ, తర్వాత సంజన గారు, సుమన్ శెట్టి. వై నాట్ రీతు అని చెప్పి రీతు వెళ్ళి అడుగుద్ది అనమాట అయేషాని. అడిగితే నేనైతే నీతో ఆడలేనని అంటారు. ఎందుకంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ కరెక్ట్గా చెప్పారు అయేషా.
పాపం ఫ్లోరా గారితో ఆడినప్పుడు అలానే కాలుతో తన్నుకుంటూ వెళ్ళిపోయారు. ఆ వేరే టాస్క్ వచ్చినప్పుడు ఐ థింక్ శ్రీజ మీద పడిపోయి ఆ బాల్ టాస్క్లో లాగేసింది ఆవిడ. అసలు ఒక్కసారి అయితే కాలు తగులుకుంటూ వెళ్ళిపోయింది అసలు ఆవిడ. ఇంకెలా అంటే ఆమె టాస్క్ ఏదో స్ట్రాటజీ పెట్టి ఫౌల్ అయ్యి ఒక టాస్క్ కూడా రద్దు చేయడం రీతు డిమాండ్ వల్లే జరిగిందనమాట. అది రీతు అనే అంట మేజర్గా. ఆవిడే సైడ్కి వేసి అవును ఇది నా స్ట్రాటజీ అని అన్నది ఆ బెలూన్ ఊదే టాస్క్లో కూడా. సో ఎలా చూసినా తప్పే లేదు అయేషా అట్లా చెప్పడంలో. రీతు కాదు ఇలా కాదు నేను కూడా విన్ అవ్వాలి కదా అంటారు, కానీ ఇంకా నుంచి అలా ఆడకూడదు, ప్రాపర్గా ఇలాగ వైలెన్స్ కాకుండా ఆడితే అందరూ ఖచ్చితంగా రీతుని కూడా సెలెక్ట్ చేసి ఉండేవారేమో. కానీ అందరికీ తెలుసు రీతు కూడా చాలా స్ట్రాంగ్ అండ్ టాస్క్ అంటే చాలా రీతుగా రిచ్ పడేస్తారు. ఈ 2 పాజిటివ్స్ వలన ఆవిడ ఏ గేమ్లో అయినా గట్టిగా ఆడుతుంది అని చెప్పచ్చు అసలు. సో టాస్క్ స్టార్ట్ అవుతుంది. బాల్ పట్టుకుని గోల్ వేయాలన్నమాట. ఇటుపక్క వాళ్ళు గోల్ వేస్తే 5 స్టామ్లో హౌస్ మేట్స్ గోల్ వేస్తే 5 స్టామ్లో ఒకరిని రిమూవ్ చేయవచ్చు, ఎలిమినేట్ చేయవచ్చు. ఇక్కడ 5 స్టామ్స్ గోల్ వేస్తే హౌస్ మేట్స్లో ఒకరిని ఎలిమినేట్ చేయొచ్చు. అయితే ఫస్ట్ వీళ్ళు బర్నీని ఎలిమినేట్ చేస్తారు, సెకండ్ దివ్య గారిని ఎలిమినేట్ చేస్తారు, థర్డ్ సంజన, ఫోర్త్ తనూజ, లాస్ట్లో సుమన్ శెట్టి ఉంటారు, అదే లాస్ట్ రౌండ్ అవుద్ది. సో తనూజ సుమన్ శెట్టిలోని సుమన్ శెట్టిని వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళందరూ పక్కా స్ట్రాటజీ, అస్సలు స్ట్రాంగ్ ప్లేయర్తోనే వద్దు, కొంచెం ఆడగలిగే ప్లేయరే మాకు కావాలి అని ప్రతి ఒక్కరు మైండ్ సెట్ పెట్టేసుకున్నారు. అండ్ ఈ గేమ్ ఆడుతున్నప్పుడు కూడా గౌరవ్ ఇట్లా బాల్ పట్టుకుని ఇట్లా టర్న్ అయినప్పుడు గోల్ కొట్టే ముందు అదిగో పుష్ చేస్తున్నారని మళ్ళీ వాదిస్తారు. తనుజ గారు ఏదో ఒకటి పెడతారమ్మా పాయింట్. అసలు ఆవిడ వినరు. అందరూ అంటూ ఉంటారు ఆల్రెడీ వద్దు అని, అయినా ఆవిడ వినదు, అది పుష్ కాదు అని చెప్తారు. ఇందులోని ఈ టాస్క్ ఆడుతున్నప్పుడు సుమన్ శెట్టి గారు ఏకంగా వెళ్ళి బాల్ మీద పడిన విధానం ఏదైతే ఉందో చాలా 100% ఇచ్చారు చెప్పాలంటే. ఆయన ఏకంగా పాపం పడిపోయేవారు ఇట్లా పట్టుకొని. ఆయన కెపాసిటీకి మించి ఆయన ఆడుతున్నారని అయితే క్లియర్గా విజిబుల్ అవుతుంది. అందుకనే ఈ వారం కెప్టెన్ కూడా అయ్యారు. పెట్టిన ఎఫర్ట్స్ ఎక్కడికి పోవంటారు కదా. సో సుమన్ శెట్టి గారు అయితే కెప్టెన్ అయింది అందుకేనేమో. అయితే ఇట్లా సాయి ఉంటారు కదా, అతను ఏ రేంజ్లో వెళ్ళారంటే ఒక మెరుపు తీగ వెళ్ళి దూకింది అన్నట్టు దూకాడు. సాయి చాలా చురుగ్గా ఉంటున్నారు. ఆయన గేమ్ బాగా అబ్జర్వ్ చేస్తున్నారు, జనాల్ని బాగా అబ్జర్వ్ చేస్తున్నారు. గేమ్ విషయంలో వచ్చేసరికి ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏం చెప్పాలనేది శ్రీనివాస్ సాయి గారికి ఒక క్లారిటీ ఉంది. అదైతే క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ అబ్జర్వింగ్ ఇన్ అ వెరీ గుడ్ వే. అంటే ఎలా అంటే ఓకే ఇక్కడ ఇది జరుగుతుంది, అక్కడ ఇది జరుగుతుంది అని తెలుస్తుంది. కానీ ఇంకా కనిపించాలి ఆయన. మేబీ లేడీస్ వచ్చి గొడవ అయ్యేసరికి వీళ్ళకి కనిపించలేదో అని అనిపించింది. ఏదో ఒక కంటెంట్ అయితే ఇచ్చారు వీళ్ళైతే. ఒక్క టాస్క్ తప్ప ఈ వారం మొత్తంలో ఏ కంటెంట్ లేదు. లిటరలీ ఒకటైతే బయటకు వైరల్ అవుతుంది, నీకు రేషన్ మేనేజర్తో ఓకేనా అని అంటే హూ ఈజ్ రేషన్ మేనేజర్ అని వెళ్ళి కళ్యాణ్ అడుగుతారు. అబ్బాబ్బా పీక్స్ అసలు సాయి. ఎవరు ఎలా ఉన్న అనవసరం, ఆయన ఒక ప్రపంచంలో ఉంటున్నారా అన్నట్లు అనిపించింది అసలు. సో ఏమంటారు, ఇదన్నమాట ఈ సాయి గారి గురించి రివ్యూ ఇవ్వాలంటే. బట్ టాస్క్ వచ్చేసరికి అసలు మామూలుగా వెళ్ళట్లేదు, ఓ రేంజ్లో దూసుకెళ్తున్నారని చెప్పాలి. అండ్ అయేషా గారు అయితే తనుజాని నామినేట్ చేసి ఇట్లా ఎమోషనల్ అది ఇదే అన్నారు. కానీ కమింగ్ ఎపిసోడ్లో ఆవిడ చేసిన ఎమోషనల్ మామూలుగా కాదు, పడి ఏడ్చి చేసింది సీన్ అంతానంట. సో నేను కూడా నిన్న సగం వరకు లైవ్ చూసినప్పుడు అర్థమైంది ఏంది ఈవిడ ఈ రేంజ్లో ఏడుస్తుంది అని. నేను మొత్తం క్లియర్ అప్డేట్ నేను కమింగ్ ఎపిసోడ్ చూసి కంప్లీట్గా వచ్చి రివ్యూ ఇస్తాను. సో ఇది ఈరోజు బిగ్ బాస్ రివ్యూ. ఈ వారం అయితే ఓటింగ్ అనాలిసిస్ ఇప్పుడు చెప్పబోతున్నా. భరణి గారికి, రాము రాథోడ్కి లాస్ట్ బాటమ్ 3లో ఉన్నారని తెలుస్తుంది. సుమన్ శెట్టి గారు కెప్టెన్ అవడం వలనో లేకపోతే ఈ టాస్క్ వల్ల తెలియదు, ఆయన కొంచెం గ్రాఫ్ వెళ్ళిందని చెప్పాలి. టాప్లో ఉంది ఎవరో కాదండో నాన్నగారి పెద్ద కూతురు తనుజ అనమాట. సో పాపం చిన్న కూతురు పెద్ద కూతురు సేవింగ్ జోన్లో ఉంటారు అనుకున్నాను, కానీ ఒక్క పెద్ద కూతురే ఉంది. బాటమ్ 3లో చిన్న కూతురు భరణి గారు అండ్ రాము రాథోడ్. సో రాము రాథోడ్కి అయితే అస్సలు ఇట్స్ బిన్ 3 days అసలు ఓట్లు రావట్లేదని తెలుస్తుంది అనాలిసిస్ బట్టి. అట్లీస్ట్ భరణికి దివ్యకి ఆ కంటెంట్ వెళ్ళడం వలన, ఎమోషనల్ కంటెంట్ వెళ్ళడం వలన కొంచెం బెటర్. అట్లీస్ట్ 2 days తర్వాత కొంచెం గ్రాఫ్ పెరిగిందని చెప్పాలి. రాము రాథోడ్ అయితే ఫుల్ డేంజర్ జోన్లో ఉన్నారు. 95% రాము రాథోడే ఎలిమినేట్ అవుతున్నాడు అని అనిపిస్తుంది. ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో తెలియగానే డెఫినెట్లీ వచ్చి వీడియో చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.